కొత్త రికార్డు సృష్టించబోతున్న కూటమి సర్కార్ ఏపీలో ఇవాళ పేరెంట్ టీచర్ మెగా మీటింగ్ 2.0 నిర్వహించారు. 2,28,00,000 మందికి పైగా విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యంతో కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నందు హాజరయ్యారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈరోజు ఇది ప్రతి ఒక్క చిన్నారు తల్లిదండ్రులు అందరినీ కలిపి ప్రతి ఒక్క స్కూల్లో మమేకమై టీచర్లు అందరూ కలిపి వారి యొక్క సమస్యలు ఏమైనా ఉంటే తెలిపేటందుకు ఈ రోజును పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే ఇక్కడ చిన్నపిల్లలు వారి తల్లిదండ్రులు సరిగా చదువుతున్నారా, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, టీచర్లు పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కలిపి డిస్కషన్ చేసి బాగా మంచి చదివించాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క రోజు చాలా సంతోషమైనటువంటి రోజు. ఒక సర్పంచ్గా కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను మీ తల్లిదండ్రులకు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క చిన్నారులను స్కూల్కు పంపండి, స్కూల్లో బాగా చదువుతున్నారా లేదా అని మీరు ఇంటి దగ్గరికి వస్తానే వారిని పలకరించి మాట్లాడి కూర్చోబెట్టి ఈరోజు ఏం చెప్పారు, టీచర్లు బాగా చెప్పారా లేదా అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళని కనుక్కొని వాళ్ళకు ఒకరో భయం పెడితే బాగా చదువుకొని ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తే చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంది. అలానే ప్రైవేట్ స్కూళ్ళల్లో వచ్చేటటువంటి మార్కులు కూడా గవర్నమెంట్ స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి టీచర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో కానీ చాలా రోజుల నుండి టీచర్లు మన పిల్లలు తిన్ననే వాళ్ళ సొంత పిల్లలు తిన్ననే ఇక్కడ చూసుకొని ప్రతి ఒక్కరికి చదువు చెప్పడము బాగా చాలా సంతోషమైనటువంటి విషయం. ఏదో పిల్లలు చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, దానికి తల్లిదండ్రులు కూడా ఏం జరిగింది ఏం కదా అని చెప్పి పిల్లలను కూడా మందలి అక్కడ ఉన్నటువంటి టీచర్లతో మమేకమై వారి యొక్క సమస్యలు తెలిపితే బాగుంటుంది. ఏదో పిల్లలను టీచర్లు మందలించక తప్పదు. మమ్మల్ని అయితే మేము చదివేటప్పుడు అయితే మమ్మల్ని కొట్టడం అన్నీ జరుగుతున్నాయి. ఎవరు ఎక్కడే కానీ టీచర్ల జోలికి వచ్చేవాళ్ళు కాదు. అలా అని ఈ మధ్యకాలంలో ఏదైనా పిల్లలను కొద్దిగా వాళ్ళు చదువుకోకుండా అల్లరి చేస్తానంటే భయపడినా కూడా వాళ్ళు పేరెంట్స్ టీచర్ల మీదకి రావడము, చాలా అసభ్యకరంగా మాట్లాడము మంచి పద్ధతి కాదు. ఏదైనా చేయరాని పనులు ఏదైనా టీచర్లు చేసి వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఏదైనా కానీ సస్పెండ్ అయినా చేసేదానికి ఉంది. కానీ ఊరికనే పిల్లలు ఏదో చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల మీదకి రావడం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ పిల్లలు చదువు చెప్పే ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలు తిన్ననే చూసుకుంటారు, కానీ ఎవరు ఎక్కువ ఏమి చూసుకోరు. కావున తల్లిదండ్రులకు చెప్పేది ఏమంటే మరోసారి చెప్తున్నాను, టీచర్లు స్కూల్కి బాగా పంపించండి మీ పిల్లలు బాగా చదువుతున్నారా లేదని చూడండి, అడగండి. అక్కడ గవర్నమెంట్ చేస్తున్నటువంటి సదుపాయాలన్నీ జరుగుతున్నాయా లేదా, వాళ్ళకు భోజనం సక్రమంగా అందుతుందా, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బుక్స్ అయితేనేమి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బట్టలు అయితేనేమి అందుతున్నాయా లేదని మీరు చెక్ చేసుకొని ఏదైనా పొరపాటు ఉంటే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్కి కానీ లేదా మాకు కానీ తెలియజేస్తే మేము దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పి కూడా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా టీచర్లు అనేది ఎంతో విలువైనటువంటి వారు దేవునితో సమానం. వాళ్ళు అట్లాంటి టీచర్లు బాగా పిల్లలకు చదువు చెప్పాలని కూడా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా వారికి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి